హాయ్ అండి. ఉగాది పండుగ రోజైతే భక్షాలు చేసుకుంటాం గదా! పండుగ రోజైతే నేను స్పెషల్‌గా పొయ్యి మీద పప్పు ఉడకబెట్టి భక్షాలు ఎలా చేశాననేది వీడియో తీశాను. వీడియో తీసి ఆల్రెడీ అప్‌లోడ్ గూడా చేశాను చూడండి. ఇదైతే అప్పటికప్పుడు పప్పు ఉడకబెట్టకుండా, పిండి కలుపుకోకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్‌స్టంట్ భక్షాలండి. అప్పుడప్పుడైతే ఇలా చేస్తాను. పిల్లలకైనా, మా వారికైనా, మాకైనా అందరం తింటాము. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాం. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేస్తాననేది ఇప్పుడు చూపిస్తాను. ఒక కప్పు పప్పయితే తీసుకుంటానండి. మనము శనగలు తీసుకొని పప్పు ఇసురుకొని చేసుకుంటే అయితే చాలా బాగుంటాయండి. నేనైతే శనగలు తీసుకొని పప్పు ఇసురుకున్నాను. భక్షాల కొరకైనా కంపల్సరీ శనగలు తీసుకొని పప్పు ఇసురుకుంటాను. అంత ముందుకు మనం కర్రీలలోకి పప్పు అయితే షాప్‌లో కొనుకొచ్చుకుంటారు గానీ, కంపల్సరీ శనగపప్పు అయితే ఇసురుకొని భక్షాలు చేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటాయి. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా శనగపప్పు ఇసురుకున్న పప్పే. ఒక కప్పు వరకైతే పప్పు తీసుకుంటున్నాను. ఒక కప్పు మెజర్‌మెంట్ చూపిస్తున్నాను. ఒక కప్పు అయితే శనగపప్పు అయితే తీసుకొని ఒకసారి కడుగుకుంటాను. ఒకసారి కడిగి పెట్టుకోవాలి. ఒకసారి కడిగి పెట్టాను. ఒక 2 గంటల సేపు నానాలండి పప్పు. 2 గంటలు నానబెట్టుకోవాలని చెప్పాను కదా! పప్పు అయితే నానిపోయింది. మిక్సీలో వేసి ఈ పప్పు అయితే మిక్సీ పట్టుకున్నాం. మెత్తగా ఉంటాయండి. పిల్లలకు కూడా బాగా పనిచేస్తాయి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. సగం సగం వేసి పట్టుకుందాం. కొంచెం అయితే వేసాను. ఇందులో బెల్లం అయితే వేయాలి. బెల్లం నచ్చిన వాళ్ళు చక్కెర అయితే వేసుకోవచ్చు. మిక్సీ అయితే పట్టుకుందాం. ఇలా అయితే మిక్సీ అయింది. ఇందులోకి ఒక కప్పు అయితే మనం పప్పు నానబెట్టుకుంటే 2 కప్పుల బెల్లం అయితే వేసుకోవాలి. నేనైతే ఒక కప్పు అయితే ఇందులో వేస్తున్నాను. ఇంకా సగం ఉంది కాబట్టి అందులో ఒక కప్పే వేసుకుంటాను. ఇలా వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం. కొన్ని వాటర్ అయితే వేసుకోవచ్చు. నేను పప్పులో అయితే వాటర్ అయితే ఇప్పుడు బెల్లం వేసాక అయితే కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొన్ని పప్పులో అయితే వేయలేదు వాటర్. మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. పూర్తిగా మిక్సీ అయితే అయింది. ఇప్పుడు ఒక గిన్నెలో అయితే వేసుకుందాం. ఇలా ఉంటుంది. కొన్ని వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా కొంచెం కూడా పట్టుకుందాం. ఈ పప్పు కూడా మిక్సీ పట్టుకుందాం. ఆయన పప్పు వేసుకొని ఇంకొక కప్పు బెల్లం అయితే వేసుకొని ఒక 4 ఇలాచీలు అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది. కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. మిక్సీ అయితే పట్టుకుందాం. మిక్సీ అయితే మెత్తగా అయిపోయింది. చూసారా ఇలా వచ్చేసింది. ఇందులోకి మనం మైదాపిండి అయితే కలుపుకోవాలి. కానీ నేను మైదాపిండి కలుపుకోను, గోధుమ పిండి అయితే కలుపుకుంటాను. 2 కప్పుల బెల్లం వేసాము, ఒక కప్పు శనగపప్పు వేసాం కాబట్టి 2 కప్పుల గోధుమ పిండి కలుపుకోవచ్చు. కప్పున్నరైనా కలుపుకోవచ్చు. కానీ నేను ఇప్పుడైతే ఒక కప్పున్నర గోధుమ పిండి అయితే కలుపుతాను. ఇప్పుడు అయితే గోధుమ పిండి అని చెప్పాను కదా, ఇంట్లో పట్టించుకున్న గోధుమ పిండి అండి. వేసుకుంటూ కలుపుకోవాలి. దోశ పిండి మనం దోశలో వేస్తే ఎలా అవుతుందో పిండి అలా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా. పిల్లకైతే చేసిస్తే మంచిగా తింటారండి, మెత్తగా ఉంటాయి. భక్షాలు తినాలనిపించినప్పుడు ఇలా ఈజీ పద్ధతిలో అయితే చేసుకోవచ్చండి. ఇంకొక హాఫ్ కప్పు వరకు అయితే వేసుకుంటాను. హాఫ్ కప్పు సరిపోతుంది. కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం గట్టిగా అయింది. మనకు పిండిని బట్టి తెలుస్తుంది. నాకైతే ఒక కప్పున్నర పట్టింది. ఒక్కొక్కసారి 2 కప్పులు కూడా పడుతుంది. కప్పున్నర అయితే సరిపోయింది. ఇలా కాకుండా మనకు కొంచెం ఎల్లో కలర్ రావాలంటే కొంచెం పసుపు అయితే వేసుకుందాం. ఇది మీ ఇష్టం. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెమే సాల్ట్ వేసుకుంటున్నాను, టేస్ట్ కొరకు. ఇవన్నీ ఇది పసుపు అయితే కలర్ కొరకు. ఇన్స్టెంట్ భక్షాల పిండి ఇది. ఇప్పుడు భక్షాలు వేసుకుందాం. పేన మీద రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం పట్టుకున్న పిండిని అయితే ఇప్పుడు ఇన్స్టెంట్ భక్షాలు అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే పైన పెట్టుకొని వేడయ్యాక కొంచెం నూనె అయితే వేసుకున్నాను. వేసుకొని పిండి చూసారా, సేమ్ దోశ పిండి లాగా అయితే కలుపుకోవాలి.
వేసుకునేటప్పుడు కొంచెం ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకోవాలి, వేసుకున్నాక పెద్దగా పెట్టుకోవాలి. మంట పెద్దగా పెట్టుకున్నాను. మెత్తగా ఉంటాయండి, పిల్లలకైనా పెద్దలకైనా కూడా మంచిగా తినచ్చు. చాలా మెత్తగా ఉంటాయి భక్షాలు. అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. అప్పటికప్పుడు పప్పు నానబెట్టుకొని ఒక 1 అవర్ నానైనా సరిపోతుంది. నేను 2 గంటలని చెప్పాను కానీ ఒక 1 అవర్ నానబెట్టినా కూడా పప్పు అయితే సరిపోతుందండి. మంచిగా మెత్తగా ఉంటాయి. పిల్లలకైతే అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు. నేనైతే మా పిల్లలకైతే సమ్మర్లో అయితే ఎప్పుడు ఏం లేట్ టిఫిన్స్ లేనప్పుడు ఇలా అయితే చేసి పెడతాను. స్వీట్ అంటే మా పిల్లలు బాగానే తింటారండి, మా ఇంట్లో అందరూ తింటారు స్వీట్ అయితే. కంపల్సరీ నెయ్యి వేసుకోండి, నూనె నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు. ఇలా కాల్చుకోవాలి. ఇలా చిన్న చిన్నగా వేసి పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు. ఒక గరిట పిండితోటి ఇలా వేసుకుంటున్నాను. మనమైతే పప్పు ఉడకబెట్టని అవసరం లేదు, పిండి కలపని అవసరం లేదు, మిక్సీ పట్టని అవసరం లేదు, పప్పు ఉడకబెట్టని అవసరం లేదు, పిండి కలపని అవసరం లేదు. ఇన్స్టెంట్గా ఇలా పిల్లలకు చిన్న చిన్నగా వేసామనుకోండి చాలా బాగా తింటారండి. పిల్లలకి ఇలా చిన్న చిన్నగా వేసి తింటే ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు మేము చేసామనేది ఒక్కసారి కామెంట్ పెట్టండి, చేయని వాళ్ళు చేస్తామనేది కామెంట్ పెట్టండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఫైనల్గా రెడీ అయ్యండి ఇన్స్టెంట్ భక్షాలు. పప్పు ఉడకబెట్టని అవసరం లేదు, పిండి కలపని అవసరం లేకుండా తొందరగా చాలా ఈజీగా శ్రమ పడకుండా అయితే తొందరగా చేసుకోవచ్చు. పప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. పిల్లలకు ఇలా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఇదివరకు ఇవి భక్షాలు ట్రై చేశారా? చేయని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, చేసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇలానే చేసుకోవడం. నేనైతే ఇది ఒక 5 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నానండి. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వీడియో అయితే పెట్టాను. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. కాలుతున్నాయి కొంచెం. బాగున్నాయండి. కప్పున్నర పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది. 2 కప్పులు అయితే వేసుకోకండి. కప్పున్నరకైతే షుగర్ అయితే మంచిగా సరిపోయింది. షుగర్ తక్కువ తినే వాళ్ళైతే 2 కప్పులు అయితే వేసుకోండి. ఇంకొకటి అయితే ఉడుకుతుంది, పెద్దగా వేసాను. ఇవైతే చిన్న చిన్నగా పిల్లలకి ఎవరికైనా ఇద్దామన్నట్టుగా చిన్నగా వేసాను. మా పిల్లలు కూడా తింటారన్నట్టుగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ మరి.